శ్రీ మాత్రే నమః. వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన అమ్మ బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం గురించి అయితే తెలియజేయబోతూ ఉన్నానండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరిచ్చే లైక్ వలన మన వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఇప్పుడు చెప్పబోయే మంత్రానికి చాలా అంటే చాలా శక్తి, చాలా మహిమలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చండి. అమ్మవారి యొక్క బీజాక్షరాలు, అమ్మవారి యొక్క అష్టాదశాల గురించి అయితే మనం తెలుసుకోబోతూ ఉన్నాము. అమ్మవారికి అష్టభుజాలు అనేవి కలిగి ఉంటాయన్నమాట. ఒక్కొక్క భుజంలో ఒక్కొక్క ఆయుధాన్ని ఆ అమ్మ కలిగి ఉంటారన్నమాట. అలాగే సప్తమాతృకలలో ఒకరు వరాహి అమ్మవారు. అందుకనే అమ్మవారిని అష్టవారాహి అంటే ఆ మాతృకలలో ఒకరు కాబట్టి అష్టవారాహి అనే మరొక నామముతో కూడా అమ్మని పిలుస్తూ ఉంటారు. అష్టభుజాలు కలిగి ఉంటారు కాబట్టి కూడా పిలుస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క అవతారం అనేది వరాహస్వామి యొక్క శ్రీ అవతారమేనండి. వరాహస్వామి వారి యొక్క భార్య అయితే కాదు. వరాహస్వామి శ్రీ అవతారంలో వారాహి అవతారం ఎత్తినట్లుగా మనకి పురాణాలలో చెప్పబడి ఉందన్నమాట. అయితే అష్టవారాహి అంటే ఏమిటి అని కామెంట్ చేశారండి. దాని గురించి అయితే మీకు ఈ విషయం అనేది చెప్పటం జరిగింది. అంతేకాని ఏదో తెలియక సంబంధం లేకుండా చెప్తున్నారు అనుకోవద్దు. ఖచ్చితంగా పూర్తిగా వినండి. ఎప్పుడైనా మనం విన్నది పూర్తిగా వింటేనే అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మీకు కూడా అర్థమవుతుందన్నమాట. అలాగే ఈరోజు చెప్పబోయేటువంటి అద్భుతమైన మంత్రంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క అదృష్టాన్ని మీరే ఊహించలేరన్నమాట. రాత్రి పడుకోబోయే ముందుగా ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి పడుకున్నట్లయితే తెల్లవారేసరికి మీ అదృష్టాన్ని మీరు కూడా ఊహించని విధంగా మీకు అదృష్టం అనేది పడుతుందన్నమాట. అయితే రాత్రి వేళ పడుకోబోయే ముందు ఎందుకు జపించాలి అనే సందేహం అయితే రావచ్చండి. వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారన్నమాట. అమ్మవారిని కాశీక్షేత్ర పాలకురాలిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మ రాత్రి వేళ విహరిస్తూ ఉంటారు. రాత్రి వేళే అమ్మవారి దర్శనం అనేది మనకి కాశీలో దొరుకుతుంది. అందుకనే అమ్మవారి మంత్రాలు అనేది కూడా రాత్రి వేళ జపించండి అని ప్రత్యేకంగా ప్రతి వీడియోలో చెబుతూ ఉన్నాము. అలా కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే వేకువజామున బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారక ముందే బ్రహ్మముహూర్తంలో జపించటానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మీరు రాత్రి పడుకోబోయేటప్పుడు 10 గంటలు దాటిన దగ్గర నుంచి ఉదయం పూట బ్రహ్మముహూర్తంలోపు ఎప్పుడైనా సరే ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించుకోవచ్చు. మిగతా సందర్భాల్లో జపించకూడదు అనేటువంటి నియమం ఏమీ లేదండి. కానీ మనం శుక్రవారం అమ్మవారి పూజ, గురువారం సాయిబాబా పూజ ఎలా చేస్తూ ఉంటామో అమ్మవారికి కూడా ఈ ప్రత్యేకత అనేది ఉందన్నమాట. అంటే ఈ సందర్భంలో ఈ సమయంలో జపించటం వలన మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట. అలాగే ఎవరికైనా క్లిష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా కూడా జపించుకోవచ్చండి. ప్రతి తల్లి తన బిడ్డల్ని ఎలా చూస్తుందో ఒక్కసారి అమ్మ నామాన్ని పిలిచారు అంటే కనుక ఎప్పుడూ మీ చేయి విడిచిపెట్టదన్నమాట వారాహి అమ్మవారు. అమ్మవారు చూపులకి ఉగ్ర రూపముగా ఉన్నా కూడా చాలా శాంతమూర్తి కాబట్టి అమ్మని ఎలాంటి నిస్సందేహము లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే మీకు మంత్రాన్ని కూడా నేను స్క్రీన్ పైన ఇస్తానండి. ఇచ్చే ముందు మరొక చిన్న విషయం ఏమిటంటే అమ్మవారి యొక్క మంత్రము మనం చెప్పుకోబోయేది కొన్ని బీజాక్షరాలతో ఉంటుంది కాబట్టి కొద్దిగా పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. కానీ మాకు క్లిష్టతరమైన పరిస్థితులు ఎదురయ్యాయి, ఇంకొక మార్గం లేదు అక్క అనుకున్న వారు ఎవరైనా ఆ అమ్మ మీదనే భారం అనేది వేసి మంత్రాన్ని జపించండి.
ఎప్పుడు మనం ప్రేమతో పిలవాలి, నమ్మకంతో చేయాలే కానీ ఆ తల్లి ఎవరు పిలిచినా ఎట్లా పిలిచినా వెంటనే పలుకుతుందన్నమాట. అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు. ఇప్పుడైతే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. కాబట్టి మీకు ఈరోజు శుక్రవారం కాబట్టే ఈ మంత్రాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వారాహి అమ్మవారికి మంగళవారము, శుక్రవారము, అష్టమి, పంచమి, అమావాస్య, పౌర్ణమి తిథులు అనేవి చాలా ఇష్టమైన రోజులు, చాలా ఇష్టమైన తిథులు. ఇలాంటి విశేషమైన రోజుల్లో మనం చేసే పూజలు కావచ్చు, మనం జపించే మంత్రాలు కావచ్చు 100కి 200% ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయన్నమాట. అందుకే మీకు శుక్రవారం రోజున అమ్మ మంత్రాన్ని జపించండి అని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాను. అందులోనూ మనకి అమావాస్య గడియలు అనేవి ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచే వస్తాయన్నమాట. కాబట్టి శుక్రవారము అమావాస్య 2 కలిసి వచ్చిన అద్భుతమైన రోజున మీరు ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని 108 సార్లు జపించి పడుకున్నట్లయితే కనుక మీ మనసులో ఏదైతే తలుచుకుంటున్నారో, ఏ కోరికైతే తీరాలి అనుకుంటున్నారో అది మనసులో తలుచుకొని అమ్మ నామాన్ని, అమ్మ మంత్రాన్ని జపించిన తరువాత నిద్రించండి. తెల్లవారేసరికి మీరు ఊహించినటువంటి, మీ కలలోకి కూడా రానటువంటి అద్భుతాన్ని అయితే మీరు చూస్తారన్నమాట. అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు. కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఈ రోజున మీరు జపించవలసిన మంత్రం ఏమిటి అనేది కూడా ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి. ఒకవేళ మీకు చదవడానికి ఏదైనా కొద్దిగా కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకోమని ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఆ బుక్లో ఈ ఒక పేపర్ పైన 108 సార్లు రాయండి. మనకి చదివినా రాసిన ఫలితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. కాబట్టి తప్పులు అనేది పోకుండా చదవగలము అనుకున్న వాళ్ళు చక్కగా చదివేసేయండి. చదవలేని వాళ్ళ కోసమే రాయండి అని ప్రత్యేకంగా మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే అందరూ కూడా ఒక్కసారి శ్రద్ధగా గమనించండి. మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తూ ఉన్నానన్నమాట. ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. చక్కగా అమ్మవారి బీజాక్షరాలతో అమ్మ అష్టవారాహి మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన ఇవ్వటం జరిగిందండి. ఎలాంటి తప్పులు అనేది పోకుండా చదవటానికి ప్రయత్నం చేయండి. తెలుగులోనే మంత్రం అనేది ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థం అవుతుందనే అనుకుంటున్నాను. రాత్రి 10 గంటలు దాటిన తరువాత మీరు ఇంకా నిద్రకి ఉపక్రమిస్తాము, ఇంకే పనులు చేయటలేదు అనుకున్న సందర్భంలో ఒక్కసారి అమ్మవారికి మీ సమస్య, మీ కోరిక, మీ సంకల్పం, గట్టి సంకల్పం చెప్పుకున్న తరువాత మీరు మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట. వచ్చే ఫలితాన్ని మీ జీవితంలో మీరు ఊహించని విధముగా ఉంటుంది. అంతటి అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారన్నమాట. అమ్మ ఈరోజు ఈ మంత్రాన్ని ఇప్పుడు పలికించింది అంటే మీకు ఏదో మంచి చేయాలని, మీకు ఏదో తెలియచేయాలి అని, మీకున్న సమస్య నుంచి మిమ్మల్ని బయటపడవేయాలి అని ఖచ్చితంగా ఆ తల్లి ఈరోజు ఈ మాటని మీ అందరికీ వినిపించేలాగా చేసిందన్నమాట. అమ్మ పిలిచి చెప్పినప్పుడు ఏ బిడ్డైనా సరే వింటే వారికి వచ్చే మంచి, వారికి జరిగేటువంటి మంచి అనేది ఎవ్వరూ కూడా తీసివేయలేరండి. ఆ తల్లి మిమ్మల్ని పిలిచింది అని పలుకుతూ అమ్మ మంత్రాన్ని జపిస్తూ ఖచ్చితంగా ఈరోజు ఈ మంత్రాన్ని పఠించండి. మాకు ఇది జరగలేదు అని బాధపడేవాళ్ళు కూడా ఉండరన్నమాట. అంతటి శక్తివంతమైన పవర్ కలిగినటువంటి అమ్మవారి అష్టం వారాహి మహామంత్రము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.